Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. ఈ పార్కిన్సన్ వ్యాధి అనుకోండి, ఒకప్పుడు మనకు అందరికీ తెలిసిన వివరాలు ఏంటంటే, మేము చదువుకున్నప్పటి నుంచి కూడా పార్కిన్సన్ వ్యాధి ఉన్న వాళ్ళకి చేతులు వెనుకొస్తుంది, చేయి బాగా స్టిఫ్గా ఉంటుంది, కదపలేరు, వాళ్ళ కదలిక స్లో అయిపోతుంది. ఈ ఏకైనిసియా అంటే మూమెంట్ అనేది వాళ్ళలో తక్కువగా ఉంటుంది, అచేతనం కాదు, తక్కువ స్లో అయిపోతారు అని మేము లక్షణాలు చదువు. ఈ మూడు గాని ఉన్నట్టయితే పార్కిన్సన్ వ్యాధి నిర్ధారణ అయ్యేది. అయ్యేది అది ఇప్పుడు ఏమిటది, ఎప్పుడో బాగా లేట్ అయిన తర్వాత ఇవన్నీ డయాగ్నోస్ అవుతున్నాయి. ఇప్పుడు ఇన్ని సౌకర్యాలు మనకు ఉండడం వల్ల ఏదన్నా కానీ పద్ధతిలో ముందు వచ్చే ఫలానా వ్యక్తికి రావచ్చు ఏమో అని కానీ దానికి చూస్తే అవి ఆ వ్యక్తిని ముందే దానికి కనుక్కోవడం, దానికి నివారణోపాయం కానీ వైద్య విధానం కానీ అది ఈ రోజున వైద్యం. ఈ దిశలోనే కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఉదాహరణకి స్మెల్ అండి, వాసన బాగా తగ్గిపోవడం, అసలు వాసన ఉండకపోవడం అన్నమాట. కోవిడ్ టైంలో మనం వాసన పోయింది, ఇప్పుడు అదే సందేహం వచ్చింది సార్. వాస్తవమే కానీ ఇది కోవిడ్ తో సంబంధం లేని విషయం. పార్కిన్సన్ వ్యాధిలోనే ఒక ముఖ్యమైన లక్షణం పూర్తిగా వాసన పోవడం కానీ లేదా కొంత తగ్గిపోవడం కానీ. ఇప్పుడు మనం చెప్తున్న లక్షణాలు ఉన్న వాళ్ళకి ఒక లక్షణం ఉంటే ఇదేదో పార్కిన్సన్ వ్యాధిని ముద్ర వేయటం లేదండి. ఇలాంటివి కానీ సమ్మిళిత మేలు కలయిక ఉంటే ఒక అనుమానం సుమా. అలాగే ఎక్సెసివ్ డే టైమ్ స్లీప్, పగలు ఎక్కువ నిద్రపోవడం. ఏది ముందు లేదండి, మా ఆయన ఈ మధ్యలో మరీ ఎక్కువ నిద్రపోతున్నాడు డే టైం, ఒక అనుమానం. అదే కాకుండా నిద్రపోతున్నాడు కానీ కలయ నిద్ర, మధ్యలో లేచిపోవడం, డిస్టర్బెడ్ స్లీప్, అంటే ప్రశాంతంగా నిద్రపోకుండా ఏదో పడుకున్నాం అనే పేరుకి యాంగ్జైటీ బాగా, గొర్రి, డిప్రెషన్, ముందు మాదిరి అసలు ఆఫీసులో సరిగ్గా లేకపోవడం, బిజినెస్ లో ఇంట్రెస్ట్ చూపించకపోవడం. అదే ఏది మళ్ళీ లావాదేవీలు ఇబ్బందులు లేకుండా, ఆ తర్వాత అసలు ఏ కారణం లేకుండా ముందు చక్కగా ప్రతిరోజు నార్మల్గా మామూలుగా మల విసర్జన జరిగి మోషన్ ఫ్రీగా అయినప్పుడు కాన్స్టిపేషన్. ఇప్పుడు లేచి నిలబడ్డాడు, ఆయన ఎక్కడ నడిచి వాకింగ్కి వెళ్ళాడు మార్నింగ్ రోజులాగా, సడన్ గా వాకింగ్ లో పడిపోవడం. అంటే నిలబడేసరికి ఆ బీపీ తక్కువైపోయి కాలంలో పోస్టరల్ హైపోటెన్షన్ అంటారు, బాగా చెమట పట్టడం. అంతవరకు ఎందుకండి, చాలా పక్కాగా క్యాలిక్యులేషన్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్, ఫటాఫట్ మెమరీ, ఎవరిని చూసినా ఎలా ఉన్నారని పలకరించే వ్యక్తి సడన్ గా ఇవి తగ్గిపోవడం. ఇలాంటి లక్షణాలు కానీ వస్తే పార్కిన్సన్ వ్యాధి కావచ్చు అని. సార్, అంటే ఇక్కడ ఇంకో చిన్న సందేహం మనకి, సాధారణంగా ఇది స్మెల్ కూడా తగ్గిపోతుంది అన్నారు. కోవిడ్ తర్వాత చాలా మందికి కోవిడ్ వల్ల స్మెల్ తగ్గిపోవడం, టేస్ట్ కూడా తగ్గిపోయింది. ఇంకో మాకు తెలిసింది, మాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఈ పార్కిన్సన్ వ్యాధి అనేది కొన్నిసార్లు ఓవర్ మెడికేషన్స్ వీటి వల్ల కూడా అది ఇబ్బంది అయ్యే ఛాన్సులు ఉంటుందని అన్నారు. మరి ఈ కోవిడ్, ఈ స్మెల్ అప్పుడు ఆల్రెడీ కొంత పార్కిన్సన్కి సంబంధించిన లక్షణాలు ఉండటము, మళ్ళీ దాని తర్వాత కొన్ని తీసుకున్న డోసేజ్లు, వ్యాక్సినేషన్స్, ఇవన్నీ ఏమన్నా కొంత ఈ వ్యాధిని ఇంక్రీజ్ చేసే అవకాశం? అంటే ఇంతవరకు ఈ మందు తీసుకోవటం వల్ల ఇబ్బంది రావడానికి ఆస్కారం ఉందని ఎక్కడ మనకు సమాచారం సైన్స్ ప్రకారం లేదు. ఓకే, మీరు చెప్పిన కోవిడ్ టైంలో పార్కిన్సన్ వ్యాధి కానీ, ముఖ్యంగా ఆల్జీమర్స్ వ్యాధి కానీ, ఇలాంటివి స్ట్రోక్ కానీ, బ్రెయిన్ లో ప్రాబ్లమ్స్ కానీ, ఆ టైంలో వైరస్ తాలూకా వైరీమియా తాలూకా ఇబ్బంది వల్ల బ్రెయిన్ మీద దాని కొన్ని ఇబ్బందులు, లేని వాళ్ళకి పార్కిన్సన్ వ్యాధి కొత్తగా రావడం కానీ, ఉన్న వాళ్ళకి ఇంకా సీరియస్ అవ్వడం కానీ జరిగిన సన్నివేశాలు ఉన్నాయి. కానీ మందుల గురించి అయితే మనకు తెలియదు. అంటే ఈ లెక్కన పార్కిన్సన్ వ్యాధి, ఇంకొకటి మన పార్కిన్సన్ వ్యాధి ఉంటే కనుక సార్, అది మన డైలీ లైఫ్ ని కూడా చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి అంట. అంతే కదండి. ఇప్పుడు ఏమిటంటే, ఇప్పుడు ఉదయం లేచారు, అసలు నడక స్లో అయిపోతుంది. అంటే ఇప్పుడు మీరు అందరూ కూర్చొని ఇంటి దగ్గర కుటుంబం ఏదో విషయం జరిగింది, జోక్ వేశారు, ఎవరు అసలు నవ్వినా కానీ మొహంలో ఆ కవలికలు మారవు. అసలు ఏమిటి ఇంత చక్కగా ఎంజాయ్ చేసిన వ్యక్తి మొహంలో అసలు మార్పే లేదు. దాన్ని మాస్క్ లేక ఫేస్ అంటారు. ఇప్పుడు మామూలుగా 3 గంటల 3 కిలోమీటర్లు హాయిగా వచ్చిన వ్యక్తి స్లో అయిపోయాడు. మిగతా అతనితో కలిసి వాళ్ళందరూ ఏంటో స్లో అయిపోయానని చెప్తారు. ఇవన్నీ కూడా ఇబ్బందులే. ఇది కొన్నిసార్లు హార్ట్ కి కానీ, బ్రెయిన్ కి కానీ, వీటికి కూడా స్ట్రోక్ వచ్చే ఛాన్సులు, అంత తీవ్రత పెరిగే అవకాశం ఉందంటున్నారు. దీనివల్ల స్ట్రోక్ రావడానికి అవకాశం చాలా తక్కువ. ఇక్కడ జరిగింది ఇంకోటి ఏమిటంటే, ఇప్పుడు మాటకి ఇప్పుడు తగ్గిపోయినాయి కానీ ఏదో బ్యాంకులో సైన్ చేశారు అనుకోండి, సిగ్నేచర్ తేడా రావడం, మైక్రోగ్రాఫీ అక్షరాలు చిన్నవి అయిపోతాయి, నడుస్తూ ముందుకు పడిపోతారు, ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. ప్రొపల్షన్, రిట్రోపల్షన్ అంటారు. అంటే వాళ్ళకి ఆధీనం లేదు, వాళ్ళ కంట్రోల్ లేదు.
సార్ ఇది సాధారణంగా ఉన్న డౌట్. తాజాగా మనం ఒక సెలబ్రిటీని చూసాము. మధ్యలో హెల్త్ బాలేక విపరీతమైన షివరింగ్ అవ్వడం, మైక్ కూడా పట్టుకోలేకపోవడం. కొద్ది రోజులకి నయమయింది. బట్ ఇవన్నీ కూడా ఒక రకంగా పార్కిన్సన్ అంటే లక్షణాలు లేదు, అనుకోవచ్చా? సెలబ్రిటీ తాలూకా వివరాలు అని మనకు పూర్తిగా ఉన్నంత వరకు హ్మ్. ఇది అని ముద్ర వేయడం అనేది సరైన పద్ధతి కాదు. హ్మ్. మనం దీని గురించి ఏమిటి, పార్కిన్సన్ వ్యాధిలో మెదడు లోపల కొన్ని భాగాల్లో దాని తేడా వస్తుంది. హ్మ్. మామూలుగా ఏమిటంటే మెదడు లోపల లోపల ఉండే బేసల్ గాంగ్లియా అని ముఖ్య కేంద్రం ఉంటుంది. అక్కడ డోపమైన్ అనేది ఒక ద్రావకం తయారవుతుంది. హ్మ్. ఆ ద్రావకం తయారీ తక్కువ అవడం వల్ల వస్తుందని చెప్తాం. ఓకే. ఓకే. అని మెదడుగా బ్రెయిన్ లో ఈ ప్రాంతం అని చెప్పుకునేవాళ్ళు. దాన్ని సబ్స్టాన్షియన్ ఎగర్ అంటారు, బేసల్ గాంగ్లియా అంటారు, కార్టికల్. హ్మ్. ఈ మధ్య కాలంలో కొన్ని చోట్ల వచ్చాయి. ఇప్పుడు ఏదైతే ఉందో ఈ ఫ్రాంటల్ లోబ్ అని, అంటే మెదడులో ఉండేటువంటి ప్రాంతాన్ని ఫ్రాంటల్ లోబ్ అంటే ఈ ముందు భాగాన్ని, హుహు. ఈ జ్ఞాపక శక్తికి, తెలివికి, క్యాలిక్యులేషన్కి వీటి కేంద్రం. హ్మ్. ఈ పార్కిన్సన్ వ్యాధులు ఈ ప్రాంతం కూడా అఫెక్ట్ అవుతుందట. ఓహో! అదే కాకుండా చిన్న మెదడు నడక స్లో అయిపోవడానికి చిన్న మెదడు మీద అటు ప్రభావం అని. మనం చెప్తున్నటువంటి కోపం, లేకపోతే డిప్రెషన్, యాంగ్జైటీ, మెమరీ తక్కువైపోవడం, ఇవన్నీ లింబిక్ సిస్టమ్ అని ఈ టెంపరల్ లోపల ఉంటుంది ప్రాంతం. ఆ చోట్ల దాని ఎఫెక్ట్ రావచ్చు. ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక్క బేసల్ గాంగ్లియా అనేది కాకుండా మెదడు లోపల మిగతా ప్రాంతంలో కూడా ఈ ఇబ్బంది రావచ్చు అని ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది మనకి. అదే కాకుండా వాసన గురించి చెప్పుకుంటే మెదడు లోపల సృష్టికర్త మధ్యన 12 నరాలు ఉంటాయి, 12 జతలు. కుడి పక్క 12, ఎడం పక్క 12. అందులో మొదటి నరం పేరు ఆల్ఫాక్టరీ నర్వ్, వాసన కోసం. ఈ ఆల్ఫాక్టరీ నర్వ్ ఎఫెక్ట్ అవ్వడం ఇందాకే చెప్పుకున్నాం. రెండోది ఏమిటి, వ్యాగస్ నర్వ్ అని 10వ నంబర్ నర్వ్. అది దేనికి, జీర్ణ ప్రక్రియ కోసం, జీర్ణాశయానికి సప్లై చేస్తుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చింది గట్ ఈజ్ ద సెకండ్ బ్రెయిన్ అంటున్నారు. అంటే ఏమిటి, గట్ట నుంచి మెదడుకి సరఫరా కనెక్షన్ మొదలైంది. ఇక్కడ తేడా వచ్చిన జీర్ణ ప్రక్రియ కూడా రావడం, ఇబ్బంది రావడం, సరిగా ఏదైనా డైరియా లాంటిది రావడం, ఒక పక్క నుంచి కాన్స్టిపేషన్, ఇంకో పక్క నుంచి డైరియా. అదే కాకుండా ఈ మిగతా ప్రాంతాల్లో హైపోథాలమస్, నిద్రపోవడానికి కారణం అయితే మెదడు లోపల ఉండేటువంటి హైపోథాలమస్ అనే కేంద్రం. ఈ నిద్రని, టెంపరేచర్ని ఇవన్నీ రెగ్యులేట్ చేసేటువంటి ముఖ్య కేంద్రం. ఇలాంటి దగ్గర ఈ ప్రాబ్లమ్స్ అంటూ అంటే ఒక రకంగా ఈ పార్కిన్సన్ వ్యాధి ఒకవేళ ఫస్ట్ వస్తే కనుక అది ఒళ్ళంతా కూడా వ్యాపించే అవకాశాలు ఉన్నాయి అంటారా సార్? లేదు, దాని ప్రభావం వంటి మీద వస్తుంది, కానీ ఉన్నది మాత్రం బ్రెయిన్ లోపల. ఇప్పుడు చెప్పుకున్న ఫ్రంటల్ లోబ్ బ్రెయిన్ ద్వారా ఫంక్షన్ అయ్యే ఏ పార్ట్ కి వచ్చినా కూడా అయ్యే ఛాన్స్ ఉంది. చేతుల్లో వస్తుంది, లేకపోతే ట్రెమర్ అనేది చేతిలో వస్తుంది, నడకంటే కాల్లో వస్తుంది. మెదడు తాలూకు ఇబ్బంది వల్లే ముందంతా షార్ప్నెస్ తగ్గిపోతుంది, నెమ్మది అయిపోతారు. ఇలాంటివన్నీ మెదడులో ఉండేటువంటి ద్రావకం, డాపమైన్ తక్కువ వల్లే పార్కిన్సన్ కాదు. ఇది చాలా క్లియర్. మనం కనుక్కోవాల్సిందల్లా కూడా ఏదైనా వచ్చిన తర్వాత బాగా లేట్ అయిపోయిన తర్వాత కాకుండా ముందు ఈ లక్షణాలన్నిటి తాలూకుతో వాసనలో ప్రాబ్లం కానీ, లేకపోతే ఎక్కువ నిద్ర కానీ, కాన్స్టిపేషన్ కానీ, కోపం కానీ, లేకపోతే డిప్రెషన్, యాంగ్జైటీ, ఇలాంటి లక్షణాలు విపరీతమైన యాక్టివిటీ అనేది చాలా స్లో అయిపోవడం, బాగా స్వెట్టింగ్, అది ఆ కారణం లేదు, వేసవి లేదు, చలికాలం కూడా స్వెట్టింగ్, నిలబడినంబట్టి సడన్ గా కింద పడిపోవడం, ఎందుకంటే బీపీ తగ్గిపోవడం. పరీక్ష చేస్తే చేతుల్లో, కాళ్ళు బీపీ టెస్ట్ చేయొచ్చు, కాళ్ళు ఉన్న బీపీ బాగా తగ్గిపోవడం, దాన్ని పోసరాలు హైపోటెన్షన్. సరే, తిమ్మిర్లు కూడా దీనికి లక్షణాలు అనుకోవచ్చు? తిమ్మిర్లు కొంతవరకు. ఇలాగ ఇది చాలా క్లియర్. ఇది సైన్స్ లో ఏంటంటే ఈ లక్షణాలు ఈ జబ్బుకని ఉంటాయి. ఇప్పుడు దానికంటే ముఖ్యం ఏంటంటే లక్షణాలు మనం మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడు ముందు చెప్పుకున్న టెస్టుల్లో ఏదన్నా కానీ ముందు వచ్చిందా, వస్తుందా అని చెప్పడానికి ఏదన్నా పద్ధతి ఉందా? కారణాల గురించి ఆలోచిస్తే కొంతవరకు వాతావరణం, ఎన్విరాన్మెంట్, మనం ఉండే వాతావరణం, ఎయిర్ పొల్యూషన్ కానీ. రెండోది ఏమిటి, ఇందాక మనం చెప్పుకున్న డిఎన్ఏలో కొన్ని జెనెటిక్ టెస్ట్ చేస్తున్నారు. అవి ఒక 6-7 జీన్స్ ఉన్నాయి. పిఎంకే అని, లేకపోతే పింక్ జీన్ అని, లేదా జీబీకే అని, ఇలాగ ఒక 5-6 ఆ జీన్స్లో కానీ దానిలో ఏదన్నా మ్యూటేషన్ అంటారు. ఏదైతే కోవిడ్ టైంలో దాన్ని రూపాంతరం చెందడం మాట్లాడుకున్నామో అలాగే అలాంటిది ఏదో ఉన్నా కూడా ఇది రావచ్చు. వీటన్నిటి కలిపి ఒక ఫార్ములా వచ్చింది, ఒక మ్యాథమెటికల్ ఫార్ములా. దాని పేరు ఏమిటి, పిఆర్ అంటే పార్కిన్సన్ డిజీజ్. తర్వాత దాని నెక్స్ట్ ఏమిటి, ఎన్విరాన్మెంట్ పేరు ఈ. ఈ జెనెటిక్ అన్న దానికి డిఎన్ఏ అని పెట్టారు. ఈ జెనెటిక్ రెండోది ఎన్విరాన్మెంట్ కలిపితే ఇంటరాక్షన్ ఐ. ఈ పార్కిన్సన్ డిసీజ్ వస్తుంది. డి తర్వాత ఐ. ఆ తర్వాత ఏజ్ ని బట్టి ఏ ఏజ్ లో వచ్చింది. 4 ఏమిటి, 5 అన్నిటికంటే లాస్ట్ ఏమిటి, జెండర్. ఎందుకంటే ఈ జబ్బు ఎక్కువ మంది మగవాళ్ళు. ఇప్పుడు అదే సందేహం వచ్చింది అన్నట్టు, ఎక్కువగా ఏ ఏజ్ వాళ్ళకి మగవాళ్ళలో ఎక్కువ, మగవాళ్ళలో ఎక్కువగా, అది కూడా ఏజ్
సాధారణంగా అది 30 కూడా చెప్తాను నేను, అది భారతదేశంలో తేడా ఉంది అది. ఓకే. అంటే కంట్రీ వాళ్ళ ఎన్విరాన్మెంట్ బట్టి మారుతుంది కాబట్టి మనకి ఏజ్ డిఫరెన్స్ అయ్యే ఛాన్స్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఉంది. అదే కాక ఈ ఫార్ములా బట్టి చెప్పాం కదా, ఎన్విరాన్మెంట్ కానీ లేకపోతే జీన్స్ కానీ ఏజ్ని కానీ ఇవన్నీ కలిపిస్తే మగవాళ్ళ స్త్రీలని ఇవన్నీ కలిపి ఎవరికైనా ఈ లక్షణాలు కనబడ్డాయి అనుకోండి, ఏవి ఈ డల్గా ఉండడం కానీ, యాంగ్జైటీ, ఎక్కువ నిద్రపోవడం, వాసన తగ్గడం, చెమట పట్టడం, కాన్స్టిపేషన్ ఇవి కానీ ఉండేటట్టు అయితే అప్పుడు దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం. అంటే ఒక్క లక్షణం కాకుండా ఇవన్నీ మల్టిపుల్ గా, అంటే సాధారణంగా కొన్ని చిన్నవి వచ్చేవి కామన్ గానీ ఇవన్నీ కలిపి వస్తే గనుక ఖచ్చితంగా అది పార్కిన్సన్ అయి ఉండొచ్చేమో, ఒకసారి జాగ్రత్త. డాక్టర్ తీసుకోవడం కాదు, వెంటనే డాక్టర్ సంప్రదించాలి. ఇక్కడ ఒక 2 మాటలు చెప్పుకోవాలి భారతదేశంలో ఉండేటువంటి పేషెంట్ తాలూకా స్థితిగతులు. ఏ కారణం వల్ల ఇంకా తెలియదు కానీ మన దేశంలో ఉండే పార్కిన్సన్ వ్యాధి మిగతా దేశాల కంటే సంఖ్య సరే ఎక్కువ ఉండి ఒక 10 సంవత్సరాల ముందు వస్తుంది. మీరు అన్నారు ఏజ్ అంటే జనరల్ గా 60 సంవత్సరాల తర్వాత అని ఒక పాతకాలం, ఇప్పుడు 45 సంవత్సరాలు వస్తుంది.